హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బ్యాండ్ మేళం యాక్టెడ్ బై రోషన్ అండ్ శ్రీదేవి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా బ్యాండ్ మేళం సినిమా గురించి చెప్పాలంటే అంతేం లేదు. అంటే సినిమాలో ఏమైనా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అక్కడక్కడ కొంత కామెడీ ఉంటుంది, కొంతవరకు అక్కడక్కడ నవ్విస్తుంది కామెడీ. సో అదొకటి. తర్వాత ఆ క్లైమాక్స్లో ఏదైతే ఒక చిన్న పాయింట్ ఉంటుందో ఆ పాయింట్, ఇవి రెండు కూడా కొంచెం సినిమాలో పాజిటివ్స్లా కనిపిస్తాయి. సో అదర్ దాన్ దట్ మిగతా రిమైనింగ్ సినిమా అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ ఎక్కడో చూసామన్న ఫీలింగ్ చాలా బలంగా కలుగుతుంటుంది. అంటే చాలా సినిమాల్లో మనం ఈ ప్లాట్ కానీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ ఈ కైండ్ ఆఫ్ అంటే కథలో వచ్చే మలుపులు అనొచ్చు, ట్విస్ట్లు అనకూడదు. ఇవి బేసిక్గా మలుపు అంటే బేసిక్గా ఒక కథని అప్పటివరకు ఒక డైరెక్షన్లో వెళ్తున్న కథని ఇంకొక డైరెక్షన్లోకి తీసుకుని వెళ్ళే పాయింట్స్ ఉంటాయి కదా. సో అలాంటి మలుపులు ఏవైతే ఉంటాయో అంటే ఇంటర్వెల్ పాయింట్ అనో లేదంటే మధ్యలోనో ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకో కొంచెం వేరే సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. లైక్ మేం ఫేమస్ అని ఒక సినిమా ఉంటుంది, అందులో చూసినట్టు, లేదంటే జనరల్గా ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఇది చాలా సినిమాల్లో చూసినట్టు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఈవెన్ స్క్రీన్ ప్లే కూడా మనకి అసలు ఎక్కడా కూడా ఫ్రెష్గా అనిపించదు. సో అదనమాట వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఆ క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉందో అది మాత్రం బాగుంది, అది కొత్తగా ఉంది. సో సినిమా మొత్తానికి కూడా ఏదైనా ఒక కొత్తదనాన్ని వాళ్ళు మనకు ఆఫర్ చేశారంటే ఆ క్లైమాక్స్లో రివీల్ చేసిన పాయింట్. సో అది బాగుంది, అదొకటి మాత్రం ఫెంటాస్టిక్. సో వాళ్ళు రాసుకున్న దాంట్లో. బట్ అదర్ దాన్ దట్ రిమైనింగ్ అంతా కూడా చాలా ఏమంటారు రెగ్యులర్ అండ్ రొటీన్ టైప్ ఉంటుంది అనమాట, అది సిచ్యువేషన్. అండ్ ఒకటి యాక్టర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ పాత్రలకు తగ్గట్టుగా, ఆ క్యారెక్టరైజేషన్స్కి తగ్గట్టుగా. సో రోషన్ కావచ్చు, శ్రీదేవి కావచ్చు, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ రోల్స్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ ఉన్నారు. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళు బాగానే కనబడ్డారు. బట్ ఇట్స్ నాట్ నెససరీ అనే ఫీలింగ్ చాలాసార్లు కలుగుతూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ మనకు ఒక పరీక్ష లాంటిదే చివరి వరకు ఉండడం అనేది, అలా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, ఆ కామెడీ అది ఉండి కొంచెం బాగానే నడిచిపోద్ది. అండ్ కొంచెం ఇంటర్వెల్లో జరిగే ఒక సిచ్యువేషన్తో ఎండ్ అవుతుంది, ఒక చిన్న పాయింట్తో, ఒక ట్విస్ట్ లాగా. ట్విస్ట్ కాదు బట్ అదే అన్న అది ఆ పాయింట్ నాకు మేం ఫేమస్ సినిమాలో చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే. సో ఇలా రకరకాల ఉన్నాయి. సో చాలా సినిమాలతో మ్యాచ్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా అయితే అంతేం అనిపించదు. సో అక్కడక్కడ కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ చెప్పా కదా, ఒక కామెడీ వెర్షన్ కొంతవరకు, తర్వాత క్లైమాక్స్ పాయింట్. సో వీటి పరంగా తప్పిస్తే కొత్తగా అయితే ఏమనిపించలేదు. సో అది సిచ్యువేషన్. సో దానివల్ల ఓవరాల్గా మూవీ ఎంగేజ్ చేయలేకపోయింది, ఎంటర్టైన్ మెయిన్ కథ చాలా రెగ్యులర్ కథ, చాలా నార్మల్ కథ. సో అసలు ఎక్కడా కూడా అసలు అనిపించలేదు. అసలు కొత్తదనం, ఒక కొత్త సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే కలగదు. స్టార్టింగ్ నుంచి కూడా సినిమా మొదటి నుంచి అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. అదే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో అంతే మరి ఇంకా. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. యాక్టర్స్ అందరూ కూడా లిటరల్లీ 2 కూడా అసలు అంటే రోషన్, శ్రీదేవి చాలా బాగా చేశారు, వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్. కాకపోతే పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడా చూసినట్లేదు. సో వాళ్ళు కూడా మోస్ట్లీ కొత్తగానే వచ్చినట్టు ఉన్నారు. సో వాళ్ళు కూడా బాగా చేశారు యాక్చువల్లీ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా. సో అందరూ బాగా చేశారు. మొత్తం ఒక అమ్మాయి ఉంటారు, ఇంకొక 3 ఫ్రెండ్స్ ఉంటారు. సో 4 ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అండ్ ఒక 2 ఎమోషనల్ సీన్స్, ఆ క్లైమాక్స్ను తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది. ఆయన మంగళవారంలో లాస్ట్లో కళ్ళు ఇట్లా పైకి ఎడతారు కదా, మనకు రాదులేండి కానీ అది ఆయన ఉన్నారు కదా. సో ఆయనది ఒక సీన్ ఎమోషనల్గా అనిపిస్తాయి. సో 2 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. సో అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ అక్కడ బాగానే అనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో అంతేం అనిపించలేదు, ఎమోషన్ కూడా అంత కనెక్ట్ కాలేదు. బట్ యాక్టర్స్ అయితే మాత్రం ఆ పర్టికులర్ సీన్స్లో కానీ మిగతా సీన్స్లో కానీ అన్నింటిలో కూడా చాలా బాగా చేశారు. సో యాక్టర్ సైడ్ నుంచి ఎక్కడో కూడా ప్రాబ్లం అనిపించదు. ఓవరాల్గా కథ అండ్ స్క్రీన్ ప్లే పరంగా మాత్రమే అనిపిస్తుంది, అదనమాట ప్రాబ్లం. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్షన్ సైడే నాకైతే ఫాల్ట్ కనబడుతుంది మొత్తం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సినిమా ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు ఒకటి జరుగుతోంది సరే ఓకే, బట్ ఆ జరుగుతున్న దాన్ని ఎంత షార్ప్గా కట్ చేసుకుంటే బెటర్ అనే చోట ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది నాకు. అంటే ఆ సీన్సే ఎందుకో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అసలు వీటి వల్ల ఏముంది ఉపయోగం అనే ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతూ ఉంటుంది. సో అది అంటే మేబీ ఇది ప్రతి సినిమాకి వర్తిస్తుందా లేదా అనేది పక్కన పెడితే జనరల్గా
ఎలా ఉంటుందంటే సినిమాటిక్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఏ సినిమా అయినా సరే, అది ఏ జోనర్ సినిమా అయినా సరే, ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి కనీసం మనల్ని ఎంగేజ్ చేసేలాగా ఒక పాయింట్ ఉండాల్సి ఉంటుంది. అది చాలా సినిమాల్లో ఈ మధ్యకాలంలో మిస్ అవుతుంది, అక్కడే బోరు కొడుతోంది. అండ్ ఈ సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది. సో దీంట్లో నాకు అది అలా రాకపోవడానికి కారణం అయితే నాకు అవుట్ రైట్ ఆ స్క్రీన్ ప్లే రైటింగ్లోనే ప్రాబ్లం అయితే కొట్టింది నాకైతే మాత్రం. సో అది నాకైతే అలా అనిపించింది. సో డైరెక్షన్ అండ్ రైటింగ్ అంతా ఆయనే కాబట్టి, సో డైరెక్టరే కాబట్టి అలా అనమాట. సో అంతే మరి. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి, సాంగ్స్ అయితే బాగున్నాయి, టెక్నికల్గా చాలా బాగుంటాయి పాటల పరంగా. బికాజ్ విజయ్ బుల్గానిన్ మనకు తెలుసు కదా, బుల్గానినేనా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ, లాస్ట్లో విజయ్ మొత్తానికి. సో ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇస్తారు. ఆయన బయటనే కాదు, ఆయన జనరల్గా ఏవైతే కొన్ని సినిమాలకు వర్క్ చేశారో వాటి పరంగా కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో సాంగ్స్ అవన్నీ కూడా బాగా అనిపిస్తాయి. ఆ తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ఉన్న పాటలు, అంటే ఆ ఫోక్ సాంగ్స్ టైప్ అవన్నీ బాగున్నాయి, మొత్తం చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు డ్యాన్సెస్ అవి కూడా బాగుంటాయి. తర్వాత మ్యూజిక్ బాగుంది ఓవరాల్గా. అండ్ ఆ క్లైమాక్స్లో ఎమోషన్ అంత కనెక్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఆ బీజిఎంఏ. సో అవన్నీ బాగున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ పరంగా నైస్ అండ్ ఫైన్, గుడ్. బట్ ఓవరాల్గా సినిమాలో అయితే అంటే అంతేం అనిపించలేదు సినిమా అయితే. అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ బ్యాండ్ మేళం సినిమా గురించి చెప్పాలంటే, ఇది బ్యాండ్ మేళం కాదు, బ్యాడ్ మేళం. అంటే బాలే, బ్యాడ్, అదనమాట పరిస్థితి. సో ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.5 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.